అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. యా కుంద్యందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపక. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్రిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆ ధ్రువుని తపస్సుని మెచ్చి అనుగ్రహించి ఉత్తమోత్తమైన శాశ్వతమైన ధ్రువపదాన్నిచ్చి అందరికీ ఆదర్శప్రాయుడు కమ్మని దీవించి తల్లిని కూడా అతనికి దగ్గరలో ఉండేలా ఏర్పాటు చేశాడు. ఎవరు సాయం ప్రాతకాలాలలో ఈ ధ్రువుని యొక్క చరిత్రని స్మరిస్తారో అటువంటి వాళ్ళకి మహాపుణ్యం కలుగుతుందని కూడా స్వామి దీవించాడు. అసలు భగవంతుడికి ఒక లక్షణం ఉన్నది, తనను కీర్తించడం కంటే తన భక్తుల యొక్క చరిత్ర వింటే ఎక్కువ సంతృప్తి చెందుతాట. తన నామస్మరణం 100 సార్లు చేస్తే ఎంత సంతృప్తో దానికి 1000 రెట్ల ఆనందం భక్తుల చరిత్ర వల్ల భగవంతుడికి కలుగుతుంది. అందుకే భక్తులు భగవంతుడిని మించిపోయారన్నారు. భగవంతుడు తనను సేవించే భక్తులు ఇంటికి వెళ్ళి సేవ చేస్తాడట, అదే ఆయన గొప్పతనం. లేకపోతే బలిచక్రవర్తి గుమ్మం దగ్గర కాపురం ఉండడం ఏమిటి? ఎవరో ఒక గోపికకి తలనొప్పి వస్తే ఈయన వెళ్ళి తలకి కట్టుకట్టి రోజు సేవ చేసేవాట. ఒక ఆవిడికి పిండి విసిరేట, ఇంకోళ్ళకి ఇంకో సేవ చేసేట. కంచిలో ఒక ఆయన అయితే చెరుకులు మొయ్యలేకపోతుంటే ఆ చెరుకు మోపు భగవంతుడు వెళ్ళి మూసేట. అది భగవంతుడి యొక్క లక్షణం. అందుకే ఆయన భగవంతుడు అన్నారు. భక్తులకు సేవ చేయటానికి ఆ భగవంతుడు తహతహలాడతాడు. అందుకే భగవంతుడు తన నామస్మరణం చేయడం కంటే భక్తుల యొక్క చరిత్రకి ప్రాధాన్యం ఇస్తాడు. ఈ ప్రకారంగా జగన్నాథుడు దేవదేవుడు జనార్దనుడి వల్ల వరం పొందాడు ధ్రువుడు. వరం ప్రాప్య ధ్రువస్థానం
అధ్యాస్తే సమహామతే, వరం పొంది అత్యుత్తమమైన స్థానములో శాశ్వతంగా ఒక కల్పం దాకా ఉండిపోయాడు ఏకంగా. ఆయన తల్లిని ప్రేమించాడు చిన్నప్పుడు, ఏనాడు తల్లిని దూషించెరగడు. స్వయం శుశ్రూషణాత్ ధర్మ్యాన్ మాతా పిత్రోశ్చ వై తథా. ధ్రువుడికి ఎందుకు ఎంత గొప్ప స్థానం వచ్చింది అంటే ఈ విష్ణు పురాణంలో చెప్పారు. తల్లిని చాలా పూజించాట, తిరస్కరించలేదట, ఒక్కనాడు కూడా తల్లిని తిట్టలేదట. అంతే భక్తిని తండ్రి మీద చూపించాట. తండ్రి తన సవతి తమ్ముడిని, పిన్ని కొడుకుని ఎక్కువ ప్రేమించినా ఇతనేనాడు తండ్రిని తిరస్కరించలేదు. నాన్న నువ్వేమో అలా వాడి మీద ఎక్కువ ప్రేమ వస్తావు, నీ మీద కోర్టు కడతానని బెదిరించరా. ఆ తల్లిదండ్రుల్ని సమానమైన ప్రేమతో చూశాడు. ఏమండి, శరీరం ఇచ్చింది తల్లిదండ్రుల, భోజనం పెట్టి పెంచి పోషించింది వాళ్ళ. ఇవాళ ఈ పిల్లవాడు బతుకుతున్నాడంటే వాళ్ళు ఇచ్చినది కాక ఏమున్నది గనక. అటువంటిది ఏ ఆస్తి ఇవ్వని తండ్రినే గౌరవించమన్నారు. సమస్తమైన ఐశ్వర్యాదులు చేకూర్చిన తండ్రిని తిరస్కరిస్తే వాడు కొడుకు అనిపించుకుంటాడా? ఎంత కోపం వచ్చినా తండ్రిని పన్నెత్తి తోలనాడకూడదు, అది కుమారుడి యొక్క కర్తవ్యం అన్నారు. తండ్రిని ఎంత ప్రేమగా చూస్తే, దైవంగా చూస్తే అంతటి అభివృద్ధి కలుగుతుంది అని సుస్పష్టంగా ఈ శ్లోకంలో చెప్పారు. స్వయం శుశ్రూషణాత్ ధర్మ్యాత్ మాతా పిత్రోశ్చ వై తథా ద్వాదశాక్షర మాహాత్మ్యాత్ తపసశ్చ ప్రభావత. చిన్నప్పుడు తల్లిదండ్రులు సేవించటం వల్ల ఆ ప్రభావమే సప్త ఋషుల రూపంలో మంత్రాన్ని ఇప్పించింది, ద్వాదశాక్షర మంత్రాన్ని. ఆనాడు తల్లిదండ్రులు సేవించకపోతే ఋషులు రారు, వచ్చినా మంత్రం ఎవరు. ఆ మంత్రం జపించడం వల్ల ఈయన భగవంతుడి పొందాడు. అంటే అన్నిటికీ మూల కారణం మళ్ళీ ఏంటనమాట, తల్లిదండ్రుల సేవయే. ఆ విధంగా మాతృపితృ సేవ చేసి ద్వాదశాక్షర మంత్ర ప్రభావంతో ఆ తపస్సు వల్ల అంత వాడయ్యాడు దేవుడు. తపప్రభావం వల్ల మానము, వైభవము, గాంభీర్యము, ప్రభావము వృద్ధి పొందాయి. ఒకనాడు శుక్రాచార్యుడు దేవాసురాణం ఆచార్య శ్లోకం అత్రోశనాజగౌ, అసురులకు గురువైన శుక్రాచార్యుడు ధ్రువుడు ఆ స్థానానికి వెళ్ళడం చూచి మొత్తం దేవతల్ని రాక్షసుల్ని ఒక చోట సమావేశపరిచి, చూడండి ఆ ధ్రువుణ్ణి అని ఆ ధ్రువుడి మీద ఒక శ్లోకం చెప్పాట. ఈ శ్లోకం ప్రతిరోజు ఉదయం సాయంకాలం ఒక్కసారన్నా తలుచుకోవాలి అని పెద్దలు అనేవారు పూర్వం. ఆ శుక్రాచార్యుడు ఏమన్నాడు, అహోస్య తపసః వీర్యం అహోస్య తపసః ఫలం యదేనం పురతః కృత్వా ధ్రువం సప్తర్షయ స్థితాః ధ్రువస్య జననీ చేయం సునీతిర్నామ సూనృత అస్యాశ్చ మహిమానం కస్యక్తో వర్ణయితుం భువి. ఏమన్నాడు, చూచారా దేవతలారా, రాక్షసులారా, ఎంత గొప్పది ఈ ధ్రువుడి యొక్క తపస్సు. అబ్బా, ఇతని తపస్సు వల్ల ఇతడు పొందిన ప్రభావం ఫలమెంత గొప్పది. ఈ ధ్రువుణ్ణి ఎదురుగుండా పెట్టుకుని సప్తఋషులు నివసిస్తున్నారు. అంటే ధ్రువుడి కాంతి వాళ్ళ కాంతి కంటే తక్కువైపోయిందిట. ధ్రువుణ్ణి ముందు పెట్టుకుంటే కానీ వాళ్ళు కనపడడం లేదు సప్తఋషులు. అంత స్థాయిలో గొప్ప కాంతితో వెలుగుతున్నాడు ఈ ధ్రువుడు. ఇతని తల్లి సునీతి సత్యవాక్కు కలిగింది. ఎందుకు సత్యవాక్కు కలిగిందంటే, కుమార తపస్సు వల్ల సాధించలేనిది లేదు, తపస్సు చేసి గొప్ప పదవిని నువ్వు పొందవచ్చు అన్నదట. ఆ మాట తల్లి అనగానే వీడు అది సాధించాడు. ఈ తల్లి నిజంగా 100కి 100 చాలా గొప్పది. ఆవిడ ఉపదేశం చెయ్యకపోతే వీడు అడవికి వెళ్ళేవాడా? ఏం పట్టించుకోక ఇంట్లో కూర్చో అంటే ఇంటికి నుంచి వెళ్ళేవాడు కాదు. తపస్సు వల్ల సాధించు నాయన అన్నది, అందుకని తపస్సు చేశాడు. ఆ తల్లి సునీతి సూనృత అంటే సత్యవాక్యం కలది. ఆవిడ వాక్కు 100కి 100 సత్యం సుమ. ఈ సృష్టిలో ఎవరున్నారు ఇతని యొక్క ప్రభావం గొప్పతనం వర్ణించగలిగేవాడు? ఎవరు చెప్పినా ఇంతే చెబుతాడు అతని గొప్పతనం. చాలా గొప్ప ప్రభావం.
అంత మహానుభావుని యొక్క ఆ ప్రభావాన్ని వర్ణించగల తాహతు శక్తి ఈ సృష్టిలో మరొకరికి లేవు. తన కడుపులో 9 నెలలు మోసి ఈ పిల్లవాడిని కన్నది ఆ తల్లి. అబ్బా, ఆ తల్లి యొక్క కుక్షి వివరే ధ్రువం, ధ్రువుణ్ణి మోసిన ఆ పొట్ట ఉన్నది ఎంత పవిత్రమో, ఆవిడ యొక్క గర్భం ఎంత గొప్పది కాకపోతే ఇటువంటి పుడతాడు. ఏ లోకంలో ఎంతమంది జన్మించడం లేదు. తల్లిదండ్రులు తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు, లోకానికి అపకారం చేసేవారు, అసత్యవాదులు, హింసావాదులు, ప్రమాదకారులు, పాపులు పుడుతున్నారు. తల్లి చేసిన గర్భదోషం ఈ పిల్లల్ని ఆశ్రయించుతుంది. అలాగే ఎంత పుణ్యమో చేసిందా తల్లి. అంచేత ఆవిడ పుణ్యం, ఆ గర్భం యొక్క పవిత్రత్వం వల్ల ఇటువంటి వాడు పుట్టాడు కదా అని శుక్రాచార్యుడు 3 శ్లోకములలో వర్ణించాట. యశ్చైతత్ కీర్తయే నిత్యం ధ్రువస్యారోహణం దివి సర్వపాప వినిర్ముక్త స్వర్గలోకే మహీయతే. ఈ 3 శ్లోకాలు ప్రతి ఒక్కడు ధ్రువుడి యొక్క ఈ దివ్యలోక ప్రాప్తికి సంబంధించిన ఈ ప్రసంగ కీర్తనం వింటాడో అన్ని పాపాల నుంచి విముక్తి పొందుతాడు. సర్వ పాప వినిర్ముక్త, తక్షణమే సమస్త పాపాల నుంచి విముక్తుడవుతాడు. స్వర్గలోకే మహీయతే, స్వర్గలోకాన్ని పొందుతాడు. నిత్యం ధ్రువుడి కథ ఒక్కసారైనా చదివేవాడు స్వర్గానికి అతీతమైన పుణ్యం పొందుతాడు. స్థానభ్రంశం నచాప్నోతి, ఒక్కొక్కడు మంచి పదవి ఉంది, ఈ పదవిలోంచి వాడు భ్రష్టుడు కాడు. లేదా ఉన్న స్థానం పోవచ్చు, కొందరికి ఉన్న ఇల్లు పోగొట్టుకోవడం, ఇంకోటి పోగొట్టుకోవడం, ఇలాంటి రకరకాల స్థానములు భ్రంశములు అందుతాయి. ఈ కథ శ్రద్ధతో వింటే స్థానభ్రంశం పొందడు. భూలోకంలో ఉన్నా, స్వర్గలోకంలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా, లేక ఏ ఇంటిలో ఉన్నా, ఏ స్థానంలో కూర్చున్నా ఆ స్థానభ్రంశత్వం పొందడు. అంతేకాదు సర్వ కళ్యాణ సంయుక్త, అన్ని శుభాలే జరుగుతాయి వాడికి. దీర్ఘకాలం సజీవతి, ఎక్కువ కాలం ఆయుర్దాయంతో జీవిస్తాడు అతడు. ధ్రువుడు ఈ విధంగా తపస్సు వల్ల వరాలు పొంది పొందగానే పదవి పొందలేదుగా. విష్ణుమూర్తి అన్నాడట, నాయనా నువ్వు చిన్నవాడివి, ఆ ధ్రువ పదం నీకు ఇస్తున్నాను, కానీ ఆ పదవి పొందడానికి కొంతకాలం ఉన్నది నీకు. అదేమిటంటే పుట్టిన ప్రతివాడు కొన్ని రుణాలు తీర్చుకోవాలి. తపస్సు వల్ల ఉత్తమమైన పుణ్యం పొందావు, ఈ పుణ్యం వల్ల శీఘ్రకాలంలో నువ్వు అక్కడికి వెడతావు. కానీ నీ జీవితకాలంలో నువ్వు వివాహం చేసుకోవాలి, సంతానాన్ని పొందాలి, తల్లిదండ్రుల్ని ఇంకా కొంతకాలం వాళ్ళు ఉన్నారు వాళ్ళని సేవించాలి, అన్ని పనులు అయ్యాక మోక్షానికి వెళ్ళాలి. ఐశ్వర్యాన్ని ఇప్పుడు పోవడానికి లేదు, ఇంటికి వెళ్ళు. నీ కోసం బెంగ పెట్టుకున్నాడు మీ నాన్న, అరే చిన్నపిల్లాన్ని అడవికి పంపేశానని. నారదుడు వెళ్ళి, నాయనా నీ కొడుకు అక్కడ హాయిగా తపస్సు చేస్తున్నాడు, భయపడకు, బాధపడక అన్న వల్ల అలా ఉన్నాడు, లేకపోతే ఆనాటి నుంచి నువ్వు వెళ్ళిపోయావని కొంత బెంగ ఉంది. తండ్రిగా ఇది నీ తల్లి అయితే ఆనందంగా నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నది, వారికి ఆనందం కలిగించు అనగా తండ్రి మళ్ళీ సంసార బంధంలోకి పంపిస్తావా అన్నట్ట. తప్పదు నాయన, బంధం లేకపోతే అసలు బంధ విముక్తి ఎక్కడిది? విముక్తి కావాలంటే బంధం ఉంటేనే కదా. ఎప్పుడైనా భగవద్ధ్యానం కష్టాల్లోంచే మొదలవుతుంది. కాబట్టి ప్రతివాడు తన ధర్మాన్ని విసర్జించకుండా ధర్మాచరణ చేస్తూ వెళ్ళాలి. వెళ్ళు అనగా స్వామి యొక్క ఆజ్ఞ పరిపాలిస్తూ మళ్ళీ గృహానికి బయలుదేరాడు కాలినడకన. ఈలోపు సప్త ఋషులు వెళ్ళారు. అహో ధ్రువుడు వస్తున్నాడు, నీ పుణ్యం పుచ్చింది మహారాజా రమ్మన్నారు. మహారాజు గారు రథాలతో, ఏనుగులతో, గుర్రాలతో, 2 భార్యలతో బయలుదేరాట. చిన్న భార్య మొట్టమొదట ఇంట్లో ఉంచేద్దాం అనుకున్నాడు ఆయన, సురుచిని. ఏమమ్మో నీ వల్లే కదా వాడు అడవికి వెళ్ళాడు, నేను చూస్తే చిరాకు వస్తుందేమోనని. ఆవిడకి పశ్చాత్తాపంతో ఉంది కదా, ఇప్పటికే జరిగిందంతా తెలుస్తోంది. అందుకని నా కొడుకుని నేను బతిమారుకుంటా, నేనే వస్తాను అడవండి అదిట. రాగానే ముందుగా ఆవిడికి దండం పెట్టాడు. స్వాగతం చెప్పడానికి ఏనుగులతోటి, గుర్రాలతోటి వస్తే రాజుగారికి దండం పెట్టలేదు, అసలు కన్న తల్లి సునీతికి పెట్టలేదు, సురుచికి నమస్కారం చేశాట. తల్లి నువ్వు నిజంగా నా పాలిటి దేవతమ్మా, నీ రుణం నేను తీర్చుకోలేను. ఎందుకంటే నువ్వు సిగ్గుపడుతూ తలకాయ పక్కకి తిప్పుకోకు. నీవు ఆనాడు ఆ మాట అనకపోతే అసలు నేను అడవికి పెడతానా, తపస్సు చేస్తానా? కాబట్టి ఎప్పుడూ కూడా పొగిడేవాడి వల్ల ఉపయోగం లేదు, తిట్టేవాడి వల్ల ఉపయోగం ఉంది. అలాగని రోజు పట్టుకు ఇక్కడ నన్ను తిట్టకండి, అది వేరే విషయం. ఆయనకి అవకాశం వచ్చింది,
తిట్టు ఆనాడు నువ్వు అనకపోతే ఇంత గొప్ప పదవి పొందడానికి తపస్సు చేస్తానా అమ్మా తల్లి, నువ్వు నిజంగా జ్ఞానప్రదాత్రివి అన్నట్ట. తర్వాత తల్లికి తండ్రికి నమస్కరించాడు, కౌగిలించుకున్నారు. సిగ్గుపడుతూ ఉత్తముడు తమ్ముడు దూరంగా ఉన్నట్ట. రారా బాబుని వాడిని గాఢంగా కౌగిలించుకున్నట్ట. ఇంటికి తీసుకెళ్ళాక మహారాజు యువరాజు పట్టాభిషేకం చేశాడు. కొద్ది రోజులు ఉన్న తర్వాత రాజుగారు ప్రాయోపవేశం ద్వారా ప్రాణం విడిచిపెట్టేశాడు. సవతి తల్లిని పిలిపించాట. అమ్మ నాన్నగారు లేరని వెంగెట్టుకోకు, నా తల్లి కంటే నువ్వే ఎక్కువ నాకు, కాబట్టి మీ ఇద్దరిని సమానంగా చూస్తా, తమ్ముడిది కూడా ఈ రాజ్యంలో వాటా ఉంది, ఏం బెంగపెట్టుకోవద్దని ఓదార్చాడు. ఇది జరిగిన కొద్ది రోజులకి దైవం ఎంతైనా దోషణే అన్నారు. ఈతడు క్షమించాడు. ఉత్తముడు మాత్రం ఒక రోజున అడవికి వేటాడడానికి వెళ్ళాట. హిమాలయ పర్వత ప్రాంగణంలో హుషారుగా వేటాడడానికి వెళ్ళాడు. సప్తవ్యసనములలో వెలది, జోదంబు, పానంబు, వేట, ప్రల్లదంబు. మొట్టమొదటిది స్త్రీ వ్యసనం. వేశ్యాలోలత్వం అనేది సప్తవ్యసాల్లో భయంకరమైనది. జోదంబు, ఇక జోదం ఆడటం మొదలు పెడితే వాడు ఇది ఈ పక్క నుంచే వస్తున్నారు. ఒక ఆయన తండ్రి పోయాట, జోదంలో ఉన్నాడు వాడు. ఒరే మీ నాన్న పోయాడు రారా అంటే ఇటే తీసుకెళ్ళాలిగా శ్మశానానికి, ఇక్కడి నుంచో చూపు వస్తాలే అన్నట్టు వాడు. అంత భయంకరమైనది వ్యసనం. అందుకని ఏమంటున్నారు విష్ణు పురాణంలో, ఈ వ్యసనాల్లో ఏ ఒక్కదాని వెనక్కివెళ్ళినా భస్మం అయిపోతాడు, జీవితం వ్యర్థమైపోతుంది. అందులో ఈ వేశ్యాగమనత్వము, జోదము, మూడవది పానంబు, త్రాగుడు ఒకటి. వేటాడడం కూడా అటువంటిది వ్యసనంట. ఆ జంతువులు అలా వేటాడే కొద్దీ వేటాడ బుద్ధి వస్తుంది వాడికి, అదో నీచ లక్షణం. ప్రల్లదం, పలుకు ప్రల్లదంబు అన్నారు. మాటలలో కొంతమందికి అహంకారము, అసత్యాలే తప్ప సత్యం జీవితంలో బలకట్టువాడు. ఎప్పుడు చూడండి వాడన్నీ అబద్ధాలే. నేనా అండి తిరుపతి వెళ్ళానండి, అక్కడ నాకు వాడు తెలుసండి, వీడిక్కడ తెలుసండి, మీకు నిమిషాలు ఆ పని చేస్తాను ఈ పని చేస్తానంటాడు ఒకడు. ఆ నోరిప్పితే అబద్ధం అన్నమాట. లేదా ఉన్నదానికంటే అహంకారంగా మాట్లాడతాడు, ఉండేది ఇంతాను చెప్పేది అంతా. దీనికి ఆ నోరిప్పితే అబద్ధం అన్నమాట. లేదా ఉన్నదానికంటే అహంకారంగా మాట్లాడతాడు, ఉండేది ఇంతాను చెప్పేది అంతా. దీనికి ప్రల్లదము అని పేరు. అసత్యము, దంభంగా మాట్లాడటం, ఉన్నదానికి ఎక్కువ చెప్పుకోవటం, ఇవన్నీ కూడా ప్రల్లదముల్లోకి వస్తాయి. ఆ లక్షణం కూడా ప్రమాదమే. ఇక అర్ధదూషణము అన్నారు. దండపారుష్యము. దండపారుష్యం అంటే ఏంటంటే చితకొట్టేయడం. రాజుగారు ఉన్నాడు, ఎవడు ఏ తప్పు చేశాడో దానికి తగిన శిక్ష విధించాలి. అధికంగా శిక్షిస్తే మహాభయంకరం అన్నారు. పిల్లలకు కూడా అంతే. మనం పిల్లలు ఏడ్చారనుకోండి చంపేసి అంత పని చేస్తారు. ఒక్కొక్కళ్ళు సావు తప్పికి అన్నులు అట్టుపోతుంది. కొడుకు అలర చేస్తున్నాడని అట్లకాడు విసిరేసింది ఒక ఆవిడ కోపంతో వంటింట్లోంచి. వాడికి కొద్దిలో గుండెకి కొంచెం కిందకు దిగింది. ఆ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఇప్పుడు ఎవరికి నష్టం? ఈ పాప ఈ దిక్కుమాల భర్త కష్టపడి సంపాదించిన దాంట్లో 6,000 రూపాయలు ఆసుపత్రి పాలైంది. నేను కళ్ళారా చూశాను. దండ పారుష్యం అంటారు. కోపంతో ఇష్టమైనట్టు కొట్టేయకూడదు, మూర్ఖత. కోపం భయంకరమైన పాపం. పూజ చేస్తూనే ఉంటాడు, లేదో మంచి ఉపన్యాసం చెబుతున్నాడు ఒక ఆయన. ఇంతలో భార్య ఏదో ఉంది, నోరు మూసుకో అన్నాడు ఆ భార్య మీద. ఇంక వీడి పూజ ఏమిటి, వీడి పునస్కారం ఏమిటి, వీడి ప్రవచనం ఎందుకు? ఇది దండ పారుష్యంలోకి వస్తాయి వీటన్నిటినీ కూడా. అది కూడా భయంకరమే. అర్థ పారుష్యం అంటే డబ్బుని తగలబెట్టుట. తగలబెట్టడం అంటే రూపాయి నోటి తీసుకెళ్ళి కాలుస్తారని కాదు. అనవసరపు ఖర్చు పెడతారు కొంతమంది. వ్యసనం లేకుండా ఖర్చు పెడతారు వాళ్ళు. ఎందుకో ఇంట్లోంచి బయలుదేరుతాడండి ఆయన, 10 మంది తీసుకెళ్ళి 10 సార్లు టీలు తాగుతాడు. అది వ్యర్థం. ఎందుకు ఈ 10 సార్లు టీ? కాలేజీకి వెళ్ళి వచ్చే లోపల 25 టీలు తాగేవాళ్ళు ఉన్నారు కొందరు. 10 మందిని పోగేసుకెళ్ళి, లేదా అనవసరంగా ఉత్తుత్తినే ఇక్కడ నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళాలి, 10 రూపాయల టికెట్తో ప్యాసింజర్ బస్సుకి వెడితే వీడికేం నష్టం లేదు టైము. కానీ హైటెక్ బస్సు తప్ప నేను ఎక్కనండి అని దానికి 32 రూపాయలు ఖర్చు పెట్టాడు అనుకోండి, అది అర్థదోషణం కింద వస్తుంది. అర్జెంట్ పని లేనప్పుడు అలా ఖర్చు పెడితే ఇది కూడా దోషమేట. నేను చెప్పిన మాట కాదు, సాక్షాత్తు భగవంతుడు చెప్పిన పలుకులు ఇవి. ఈ సప్తం వ్యసనములలో దేని వంకకి వెళ్ళినా మనిషి పతనమవుతాడు. అందులో ఈతడు వేట వెంట పడ్డాడు. ఆ వేట మహాభయంకరమైనది. ఉత్సాహంతో ముందుకు పోయాడు. హిమాలయ పర్వతానికి వెళ్ళాడు. అక్కడ ఒక పవిత్రమైన లేడి నల్ల జింక వెళుతుందట. కృష్ణ జింకల్ని వేటాడటం పాపం, కృష్ణ జింకని వేటాడటం మరింత పాపం అన్నారు. దాని బాణంతో కొట్టాడు.
చూచాడు అక్కడికి దగ్గరలో ఉండే ఒక యక్షుడు కాపలావాడు. హిమాలయ పర్వత ప్రాంగణములలో కొండ చర్యల దగ్గర తిరిగేటటువంటి జంతువుల్ని వేటాడటం నిషిద్ధం. ఆ జంతువుల మాంసం తినకూడదు, వాటిని కొట్టకూడదని యక్షులు కట్టుబాటు. అక్కడికి వెళ్ళి ఆ నల్ల జింకని కొట్టడంతో ఆ కాపలా ఉండే యక్షుడు ఆగ్రహించి వాడి మీద యుద్ధానికి వచ్చాట. వీడు వాడితో యుద్ధం చేస్తే ఆ యక్షుడికి మరింత తీవ్ర కోపం వచ్చి చేతిలో ఉండే శూలంతో వాడిని పొడి చంపేశాడు. ఈ విధంగా ఉత్తముడు చచ్చిపోయాడు, అర్థాయుష్కుడు అయ్యాడు. కొడుకు చచ్చిపోయాడనే విషయం తెలిసిందిట అక్కడ అంతఃపురంలో. నాయన ఆ కుమారాన్ని పిచ్చిదంలో పరిగెట్టుకుంటూ ఈ హిమాలయానికి కొడుకు కోసం వచ్చింది. అలా వచ్చి అక్కడ దారిలో ఒక అడవి దున్నపోతు పొడి చచ్చిపోయిందట తల్లి సురుచి. ఈ విధంగా సురుచి ఉత్తముడు అర్థాయుష్కులు అయిపోయారు బాబు, అకాల మరణం పాలయ్యారు. అప్పుడు ధ్రువుడు ఆగ్రహించాడు. ఆగ్రహించి యక్షులు సోదరుణ్ణి చంపారా, ఈ యక్ష లోకాన్ని నాశనం చేసేస్తానని అహంకారంతో కోపం. ఇంత భక్తుడే ఇన్నేళ్ళు తపస్సు చేశాడు, ఎవడు కోపాన్ని జయించలేడు, మమకారాన్ని త్యజించలేడు. నా తమ్ముడిని నా పినతల్లిని చంపిన ఈ యక్షలోకం మొత్తం తక్షణం నాశనం చేస్తానన్నట్టు ఆయన ధనుష్టంకారం చేస్తూ అక్కడికి వచ్చాడు. అక్కడ యక్షులతో యుద్ధం చేశాట. 2 నెలల కాలం ఏకవిగిని యుద్ధం చేసి 2 లక్షల మంది యక్షులు చంపేశాడు. అప్పుడు అక్కడికి కుబేరుడు వచ్చాడు. ఇతని యొక్క తాత స్వయంభూమును వచ్చాడు. వచ్చి స్వయంభూమును, ఒరే నాయనా నీకేమైనా జ్ఞానం ఉన్నదా? విష్ణువుని గురించి అనేక సంవత్సరాల కాలం కఠోర తపస్సు చేసి ఆ భగవంతుణ్ణి మెప్పించి శాశ్వతమైన ధ్రువపదం పొందిన నీవా క్షణికోద్రేకానికి గురై నిష్పాపులైన యక్షులందరూ చంపేశావు. ఒక్క యక్షుడు నీ తమ్ముడిని చంపేస్తే మిగతా యక్షులందరినీ నాశనం చేస్తావా? ఏ కులంలో అయినా తప్పు చేసేవాడు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, మొత్తం కులాన్ని అంతటిని నాశనం చేయకూడదు. అందుకని యక్ష కులాన్ని నాశనం చేస్తున్న నువ్వు పాపం చేసిన వాడు అయ్యావు. చిచ్చి తప్పు, తక్షణం ఈ హింసకి ఆపేయి అన్నట్టు. అప్పుడు ప్రశాంత చిత్తుడై నిజంగా ఆసుర లక్షణం ఆవహించిందని ఏదో తెలియక ఇదే ఈ సంసారంలో ఉండే మహామాయ. ఎంతటి జ్ఞానినైనా ఒక్కొక్కప్పుడు ఆసుర లక్షణాలు ఆవహిస్తూ ఉంటాయి అనుకుని శరణు వేడాడు కుబేరుణ్ణి. తాతగారికి నమస్కరించాడు. ఇప్పుడు నేను ఎలాగ ఇందులోంచి బయటపడ్డాం అన్నట్ట. అప్పుడు కుబేరుడు వచ్చి బాధపడకు, నీ వాసుదేవ మంత్రం అన్నిటినీ మించింది. ఇక్కడ ఒక పవిత్రమైన సరోవరం మానస సరోవరం ఉన్నది. ఆ మానస సరోవరంలో స్నానం చేద్దువు గాని రా అని అతన్ని తీసుకెళ్ళి అందులో స్నానం చేయించాక ఆ మొత్తం ఆవరణ దోషం పోయిందిట. అంతవరకు అతని శరీరాన్ని ఆవరించుకున్న ఆవరణ దోషం పోయింది. అప్పుడు వాసుదేవ నామస్మరణం చేసుకుంటూ తిరిగి వచ్చేసి ఆ తమ్ముడికి పినతల్లికి పిండ ప్రదానాదులు అప్పుడు చేసి ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా సాత్విక లక్షణాలతో రాజ్యాన్ని పాలించాడు. జన్మత క్షత్రియులకు ఉండే రజోగుణాన్ని ఆ శిఖరం మీద, కైలాస శిఖరం మీదే విడిచిపెట్టేశాట. అలా విడిచిపెట్టి పవిత్రుడై తర్వాత తదనంతర కాలంలో శాశ్వతమైన ధ్రువపదాన్ని పొందాడు. ఇది ఆయన యొక్క కథ. ఆ ధ్రువుడికి సృష్టి, ఆ తర్వాత అతనికి భవ్యుడు అని 2 కొడుకులు పుట్టారు. అందులో శిష్టేరాధత్త సుచ్ఛాయ పంచపుత్ర నకల్మషాన్. అందులో సృష్టి అనేటటువంటి వాడు సుచ్ఛాయ అనే ఒక పరమ పవిత్రురాలైన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆ సృష్టికి సుచ్ఛాయ వల్ల రిపుడు, రిపుంజయుడు, విప్రుడు, వృకలుడు, వృకతేజుడు అని 5 కుమారులు పుట్టారు. వారు 5 కూడాట రిపోరథత్త బృహతి లోకి ఇతడు మరింత విష్ణు భక్తి కలిగిన వాడు. ఇతనికే చాక్షుషుడు అని కుమారుడు పుట్టాడు. ఈ చాక్షుషుడు తర్వాత కాలంలో మనువు కూడా అయ్యాడు. చాక్షుష మనవంతరుడు పేరు వచ్చింది. ఈ రిపుడు అతని పేరులో శత్రుత్వం ఉన్నది. అందుకని ఇతనికి వివాహ కాలంలో పిల్లనివ్వడానికి అందరూ భయపడ్డారట. ఇదేంటి లేనిపోయింది, రిపు అని పేరెట్టారు, శత్రువు అని అర్థం దానికి. శత్రువైన వాడికి మేమెలా పిల్లనిస్తాం అని ఇతడు పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు ఎక్కడ అతనికి పిల్లనివ్వడానికి అందరూ తడిశారట. 32 సంవత్సరాల వయస్సు వచ్చింది. పెద్దవాడికి పెళ్ళి అవ్వకుండా తక్కిన వాడికి పెళ్ళి ఎలా చేస్తామని ధర్మ సందేహం వచ్చింది. అందుకని ఆ సృష్టి అనేవాడు 5 కొడుకులు ఉన్నారు. అందులో పెద్దవాడు ఈ రిపుడు. ఇతనికి పెళ్లి ఎందుకు అవ్వడం లేదు, ఈ పేరులో ఏం తప్పు ఉన్నది, శత్రువు అని ఎందుకు పేరెట్టాం మేము అంటే
కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనే శత్రువులకు శత్రువు వీడవ్వాలని పేరెట్టాను నేను. ఈ పేరు బలం ఏమిటో కానీ దీన్ని బట్టి వీడికి ఎవరు పిల్లనివ్వడం లేదేమో అని బాధపడ్డాట. ఇంతలో అక్కడికి నారద మహర్షి వచ్చాడు. ఏమయ్యా సృష్టి మహారాజా, నువ్వు సామాన్యుడవా? ధ్రువుని యొక్క పుత్రుడవు, నీవెందుకు విచారిస్తున్నావు అన్నట్ట. ధ్రువుడి కొడుకునేనండి, నాకు 5 కొడుకులు, 5 కొడుకుల్లో పెద్దవాడి కళ్యాణ యోగం రాలేదు, వంశాభివృద్ధి ఎలా జరుగుతుంది? రాజ్యాన్ని పాలించడానికి ఉత్తరాధికారి కావాలి కదా. ధర్మశాస్త్ర విరుద్ధంగా అన్నగారికి పెళ్లి కాకుండా తమ్ముళ్ళు పెళ్లి చేసుకోవాలంటే అన్నగారు సన్యాసం తీసుకుంటే తప్ప తక్కిన వేళ తీయకూడదని కదా మనువు యొక్క శాస్త్రం. మరి అటువంటిప్పుడు ఈ పెద్ద కొడుకు పెళ్లి కాకుండా నేను ఎలాగా చిన్నవాళ్ళకి చెయ్యను? ఎందువల్ల ఈ పెద్దవాడికి పెళ్లి కావడం లేదు? పేరులో ఇంత కష్టం ఉందా అని అడిగట్ట నారదుణ్ణి. అప్పుడు నారదుడు నవ్వి, ఓ పని చెయ్యి, ఆ రిపు శబ్దాన్ని పురి అని మార్చు, తిరగేయి అన్నట్ట. వెంటనే రిపుని కాస్త పురి అని మార్చాట. పురి అని మార్చగానే కొద్ది రోజులకి వీడి పేరు పురిగా ప్రసిద్ధికి ఎక్కింది. వెంటనే వాడికి పిల్లనివ్వడానికి సిద్ధపడ్డారట. అదిగో అలా ఇవ్వడంలో బృహత్ అనేటటువంటి పేరు కలిగిన ఒక ఋషి తన కుమార్తె బృహతి అనే ఆవిడ్ని ఇచ్చి పెళ్లి చేశాడు. పేరు బలంలో అంత గందరగోళం ఉంది. అదిగో వారికి పుట్టినవాడే ఈ చాక్షుషుడు. అతని భార్య పేరు పుష్కరిణి. ఆవిడ వరుణుని యొక్క కుమార్తె. ఆవిడకు కొడుకు పుట్టాడు. అదిగో అతడే వీరణ ప్రజాపతి మనువు అయ్యాడు. 6వ మనువు అతడే. తర్వాత వరుసగా అతనికి 5 కుమారులు జన్మించారు. అందులో నట్వల అనేటటువంటి ఆవిడ వల్ల 10 మంది కుమారులు పుట్టారు. ఈ నట్వల వల్ల పుట్టినటువంటి 10 మంది కుమారులు వరుసగా కురు మహారాజు, పురు మహారాజు, శతద్యుమ్నుడు, తపస్వి, సత్యవంతుడు, శుచి, అగ్నిష్టోముడు, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు, అభిమన్యుడు అని పేరు కలిగిన 10 మంది పుట్టారు. అందులో కురో రజన్య పుత్రం షడాగ్నేయీ మహాప్రభాన్ అంగం సుమనసం ఖ్యాతిం క్రతుమంగిరసం శిభిం. కురువు అని పేరు కలిగిన రాజుగారు తన భార్య ఆగ్నేయి అనే ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. ఈ భార్యతో కలిసి 6 యజ్ఞాలు చేశాట. ఆవిడ పేరు ఆగ్నేయి. యజ్ఞాల్లో అనేక దానాలు చేశాడు. నిలువు దోపిడి ఇచ్చేశాడు. వస్త్రములు తప్ప, కట్టుకున్న బట్టలు తప్ప తక్కినవన్నీ దానం చేశాట. ఏదో నడుముకున్న వస్త్రం తప్ప అంగవస్త్రం కూడా, కండువ కూడా దానం చేసేశాడు. అటువంటి కురువులకు వరుసగా సుమన, ఖ్యాతి, క్రతు, అంగిర, శివి, అంగుడు అనేటటువంటి 6 కొడుకులు పుట్టారట. శిబి చక్రవర్తి కూడా ఈ వంశంలో వాడే. 6 కొడుకులు పుట్టారు. అందులో పెద్దవాడి పేరు అంగమహారాజు. ఈ అంగమహారాజు గారికి చిన్నప్పుడే సన్యాసం పుచ్చుకోవాలి అని కోరిక వచ్చిందట. తండ్రికి చెప్పకుండా పుట్టిన 6వ ఏట అడవికి వెళ్ళిపోయాడు. అడవికి వెళ్ళి రహస్యంగా కూర్చుని జపం చేసుకోవడం మొదలెట్టాడు. ఎంతలో అక్కడికి ఎదురుగుండా మృత్యుదేవత ప్రత్యక్షమైందట. మృత్యువు ప్రత్యక్షమై, కుమారా ఏంటి ఇక్కడికి వచ్చావు అన్నట్ట. మా నాన్నకి చెప్పకుండా అడవికి వచ్చేసానండి, 6వ ఏట తపస్సులోకి వచ్చేసాను నేను. ఇప్పటికి 8 ఏళ్ళు గడిచింది, నాకు 14 ఏళ్ళు వచ్చాయి. 8 ఏళ్లుగా తండ్రికి తెలియకుండా ఇక్కడ కఠోర దీక్షతో తపస్సు చేస్తున్నాను అన్నట్ట. తండ్రికి చెప్పకుండా వస్తే నీ తండ్రికి నీ మీద బాధ కలిగి బెంగ కలుగుతుంది కదా, చెప్పకుండా రావడం పారిపోవడం దోషమే కదా అన్నట్ట. ఏం దోషమో నాకు తెలియదండి, నాకు తపస్సు చేసుకోవాలనిపించింది, పారిపోయి వచ్చాను ఇంట్లో అన్నట్ట. వారు మూర్ఖుడా, ఎక్కడికి పారిపోయినా గురువుకి చెప్పకుండా వచ్చావు, అంటే తండ్రికి చెప్పకుండా వచ్చావు. ఉపదేశం లేకుండా స్వతంత్రించి ఏదో నీకు దోచిన మంత్రాలు చదివావు. నీకు మృత్యు దగ్గరికి వచ్చింది, అందుకే నేను ఇక్కడికి వచ్చా. అడవిలో దాక్కున్నా, సముద్రంలో దాక్కున్నా, ఇంట్లో తలుపులేసి బంధించుకున్న, బీరువాలో బంధింపబడిన సమయం వస్తే నేను వాడి ప్రాణం పట్టుకుపోతా. ఇప్పుడు నేను తీసుకుపోవడానికి వచ్చానన్నట్టు. అనగా అదేంటండి బాబు, నాకు ఇంకా సంసారం మీద కోరిక లేకుండా ఇక్కడ తపస్సు చేసుకుంటూ తీసుకుపోతానంటున్నావు. ఇప్పుడు నిన్ను చూచాక సంసారం మీద వ్యామోహం పుట్టింది, పెళ్లి చేసుకుని కొంతకాలం భూలోకంలో ఉందాం అనుకుంటున్నాను, నన్ను అనుగ్రహించన్నట్ట. అయితే ఓ పని చేయవయ్యా, నాకు ఒక కూతురు పుట్టింది, ఆ కూతురికి పెళ్లి కాక చాలా బాధపడుతున్నాను. మృత్యుదేవత కూతుర్ని ఎవరు చేసుకుంటామని ప్రతి వాడు నన్ను చూసి అడిచిపోతున్నారు.
పెళ్లి సంబంధానికి ఎవరింటికి వెళ్ళినా సరే వీడు చూసి దడిచివాడు చచ్చిపోతున్నట్టు ముందు. అందుకని నేను ఎవరిళ్ళకి వెళ్ళడం లేదు, మృత్యుదేవతననే భయంతో నాకు ఇబ్బందిగా ఉంది. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే నీ ఆయువు పెంచుతానన్నట్ట, నీ ఆయుర్దాయం పెంచుతానన్నట్ట. అయితే ఎంతకాలం పెంచుతావు? 10,000 సంవత్సరాలు ఆయుర్దాయం ఇస్తాను, నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని అడిగట. హై బాబా, 10,000 సంవత్సరాలు ఆయుర్దాయం వస్తే పూజ చేసుకోవచ్చు కదా అనుకున్నాడు ఈయన. పెళ్లి వంక ఆయుర్దాయం పెంచుకుని అర్చన చేసుకోవచ్చు అనుకుని ఓకే అంగీకరించాను, నీ కూతురునిచ్చి పెళ్లి అన్నట్టు. అంతకంటే అదృష్టం ఉంది. నిజంగా ప్రతి వాడికి మృత్యుదేవత వచ్చి నీకు ఆయుర్దాయం ఇస్తాను, నా కూతురు చేసుకుంటామంటే ఆనందం. అలాగే ఈయనకి కూడా ఆనందం వచ్చేసి 10,000 సంవత్సరాల ఆయువు నీవు ఇస్తే నీ కుమార్తెను పెళ్లి చేసుకుంటానన్నాడు అంగమహారాజు. వెంటనే అలాగేనని అక్కడ ఆయువు పెంచి మృత్యుదేవత ఇచ్చి పెళ్లి చేసేట. అంగాత్ సునీతాపత్యం వై వేనమేకమజాయత ప్రచార్థం ఋషయస్తస్య మముర్దక్షిణం కరం. అలా అంగుడు మృత్యుదేవత యొక్క కుమార్తెని సునీత అని పేరు ఆవిడకి. ఆ సునీత అనే కుమార్తెని అడవిలో పెళ్లి చేసుకున్నాడు. ఆ సునీత కుమారుడే వేణుడు అని ఒక మహారాజు. ఆ వేణుడు నాస్తికుడైతే ఋషులు గొళ్ళుమండి వాడిని చంపేశారు. చివరికి మళ్ళీ రాజు కావడం కోసమని వాడి శరీరాన్ని కవ్వం చిలికినట్టు చిలికారు. అనగానే మైత్రేయుడు వెంటనే పరాశరుణ్ణి అడిగాడు, ఇదేమిటయ్యా, అంగుడనేటటువంటి వాడు చిన్నప్పుడే తపస్సుకి వెళ్ళిన ఉత్తముడు అంటున్నావు, మృత్యువు కుమార్తెని పెళ్లి చేసుకోవడం ఏమిటి, వాళ్ళకి నాస్తికుడైన వేణుడు జన్మించడం ఏమిటి, వాడి శరీరాన్ని కవ్వం చిలికినట్టు చిలకడం ఏమిటి, ఈ గందరగోళం అంతా కథంతా నాకు క్లుప్తంగా కాదు వివరంగా చెప్పు అని అడగ్గా పరాశరుడు ఇలా అన్నట్ట. అయితే విను, సునీతానామయా కన్యా మృత్యో ప్రథమతో భవత్తు అంగస్య భార్యా సాదత్తా తస్యాం వేణో అవ్యజాయత. ఓ ముని, మృత్యువు కుమార్తె సునీత, అతనికి మృత్యువుకి చాలా మంది కూతుళ్ళు ఉన్నారు, అందులో పెద్ద కూతురు ఈవిడ. ఆ మృత్యుదేవత యొక్క ప్రథమ పుత్రి అయిన ఈ సునీతని ఇదో నీకు ఇందాక చెప్పినట్టే అంగమహారాజు గారికి కుమార్తెని భార్యగా ఇచ్చాడు. అంగుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి వేణుడని పేరు కలిగిన కొడుకు పుట్టాడు. ఈ విధంగా అంగ సునీతల యొక్క ప్రథమ సంతానంగా వేణ మహారాజు పుట్టాడు. అయితే ప్రతివాడు చేసినటువంటి తప్పుని ఈ జీవితంలో ఎక్కడో ఒకరు అనుభవించవలసిందే. స మాతామహదోషేణ తేన మృత్యో శ్రుతాత్మజ నిసర్గదేశ మైత్రేయ దుష్ట ఏవ విజాయత. మాతామహ దోషం అంటే తాతగారు దోషం. తాతగారు ఎవరు? ఇతరికి, వేణుడికి. మాతామహుడు అంటే తల్లి యొక్క తండ్రి మృత్యుదేవత. మృత్యుదేవత చేసిన దోషం వల్ల ఈ పుట్టిన కుర్రాడు పాపాత్ముడే పుట్టాడు. ఇదేమిటండి మృత్యుదేవత దోషం ఏమిటంటే, చచ్చేవాడికి 10,000 ఏళ్ళు ఆయుర్దాయం ఇచ్చాడుగా అల్లుడిని చేసుకునే స్వార్థంతో. అది దోషమే. అంచేత ఎంత గొప్పవాడైనా దోషమేట. ఆ మాతామహుడు చేసినటువంటి మృత్యుదేవత చేసినటువంటి ఆ దోషం వల్ల పుట్టిన కొడుకు వేణుడు చిన్నప్పటి నుంచి పాపాత్ముడై పుట్టాడు. ఏమండి, సాక్షాత్తు అందరి చావులని నియంత్రించే మృత్యువు యొక్క దోషమే మనవల్ని పీడిస్తే ఇక మామూలు మానవులు చేసే దోషం వంశాన్ని కొట్టడంలో ఆశ్చర్యమేమున్నది? ఎంత గొప్ప శ్లోకం. అందుకే ఈ శ్లోకం పదే పదే మనం గుర్తుకు తెచ్చుకోవాలట. సహ మాతామహదోషేణ తేన మృత్యోహ సుతాత్మజ. మృత్యువు యొక్క కుమార్తెకు పుట్టి ఆ మృత్యువు యొక్క దోషం వల్ల వాడు ఏమయ్యాడు? దుష్ట ఏవం వ్యజాయత, పాపాత్ముడే పుట్టాడు. వాడు ఎంత పాపాత్ముడు అంటే, తండ్రి తర్వాత ఈ అంగమహారాజు గారి తర్వాత ఈ వేరుడు రాజు అయ్యాడట. ఎవరి చేత రాజు చేయబడ్డాడు? మహర్షులే రాజుని చేశారు. అయినా ఆ మహర్షులకి దక్షిణ ఇవ్వకుండా పంపేశాట. మహర్షులందరూ సాధారణంగా పట్టాభిషేక సమయంలో ఆశీర్వచనం ఇచ్చాక యథాశక్తి దక్షిణ ఇవ్వాలి, అది శాస్త్ర నియమం. వారికి దక్షిణ ఇవ్వకుండా పంపేశాడు. అక్కడి నుంచి మొదలైంది వాడి పాపపు లక్షణాలండి. ఒక వ్యక్తి యొక్క లక్షణం అక్కడే తెలుస్తుంది. అటు ఇటు చూసి ఎవరు లేకుండా చూసి కార్యక్రమం అయిపోయిన తర్వాత చేతిలో రూపాయి పెట్టి పంపిస్తూ ఉంటారు.
అదిగో ఆ రూపాయి కూడా పెట్టకుండా వట్టి చేతులతో పంపించేశాట. అంతేనా? అభిషిక్తో యదా రాజ్యే సవేన పరమర్షిభిః ఘోషయామాస సదదా పృథివ్యాం పృథివీపతిః. అలా మహర్షులు రాజుని చేసి వాడిని పట్టాభిషిక్తుడిని చేసి ఆశీర్వచనం ఇచ్చి వాళ్ళు అలా వెళ్ళారో లేదో, వాడు టీవీగా సింహాసనం మీద కూర్చుని మేసం మిలేస్తూ, ఓ ప్రజలారా నేను రాజునయ్యా. రాజు కాగానే ప్రతివాడు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మాటలు మాట్లాడతారుగా, నా ప్రమాణ స్వీకారపు పలుకులు వినండి. ఏమిటది? నేనే మహారాజుని, ఒక్క మానవులకే కాదు 7-14 లోకాలకి నేనే రాజుని, ఇంద్రుడిని కూడా నేనే, నన్ను మించిన ఇంద్రుడు లేడు. నయష్టవ్యం నదాతవ్యం నహోతవ్యం కథంచన భోక్తా యజ్ఞస్య కస్త్వన్యోహ్యహం యజ్ఞపతి ప్రభు. అసలు ఈ లోకములో ఎవరు కూడా నా యష్టవ్యం యజ్ఞం చేయడానికి వీల్లేదు. ఇతరుల గురించి, విష్ణువు గురించో బ్రహ్మ గురించో శివుడి గురించో యజ్ఞాలు చేస్తారేమో, జాగ్రత్త. ఆ త్రిమూర్తుల్ని ఇంద్రుల్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు యజ్ఞం చేయడానికి వీల్లేదు. నదాతవ్యం దానాలు చేయడానికి వీల్లేదు ఎవరికి. ఎవడైనా బ్రాహ్మడన్నవాడు కనపడితే వాడి పిలక పుచ్చుకుని ఈడ్చవతలు వారేయండి, వాడికి ₹1 కూడా దానం చేయకండి. నహోతవ్యం యజ్ఞంలో అసలు పొరపాటున నెయ్యి వేయకండి. మీరు నెయ్యి యజ్ఞంలో వేయాలనుకుంటే నా ఇంటికి డబ్బాలు పంపించండి, నేను కడుపులో వేసుకుంటా. భోక్త యజ్ఞస్య యజ్ఞములో వేసే ప్రతి పదార్థం భుజించే యజ్ఞపురుషుణ్ణి నేను, నా ఇంటికి పంపితే నేను చక్కదాన్ని ఉపయోగించుకుంటాను. కస్తయోహ్యకం ఇంక నేను తప్ప యజ్ఞపురుషుడెవడు? నేనే యజ్ఞపతిని ప్రభువుని. తతస్థం ఋషయః పూర్వం సంపూజ్య పృథివీపతిం ఊచు సామకలం వాక్యం మైత్రేయ సముపస్థితగా. అప్పుడు ఋషులంతా ఇది విని ముక్కు మీద వేరేసుకున్నారు. వాళ్ళు కంగారు పడిపోయారు. ఒకళ్ళ ఇద్దర అత్రి భృగు కుత్స వశిష్ఠాదులున్నారు అక్కడ. కౌండిన్యాత్రి మరీచి దక్ష కపిలాగస్త్యాక్షపాదాంగిరస్యాండిల్య క్రతు కణ్వ కుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయాసురి వామదేవ కపి దుర్వాసో బక వ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామునులట. ఎంతమంది మహామునులు అక్కడికి చేరి ముక్కు మీద వేరేసుకుని, ఆరి ఎంత వాడివిరా నువ్వు అనుకుని అయినా బాగు చెయ్యాలనుకున్నారు. ఎప్పుడు కూడా బాగు చేయాలనుకున్నవాడు ఏం చేయాలి? పొగిడి అప్పుడు వాడు బాగు చేయాలి. ఒరే నువ్వు పాపి అని మొదలెట్టారనుకోండి, వాడు ఇంకా కోపైపోతాడు. ఎంత పాపాత్ముడైనా నువ్వు పాపాత్ముడు అంటే ఎలా కుదురుతుంది? అంచేత దుష్టుణ్ణి కూడా దారిలో పెట్టడానికి మంచి మాటలతో ప్రశంసించి దారిలో పెట్టాలట. తెనాలి రామకృష్ణుణ్ణి ఒక మహారాజు గారు దగ్గర ఉండే ఒక ఆయన పొగడమన్నట్ట. నన్ను పొగుడుతావా తలకాయ తీసేయమంటావా అన్నట్ట. వాడికి ఒక్కటే కన్ను, 2 కళ్ళు లేవు, ఒంటి కన్ను వాడు పాపం. ఈ తెనాలి రామకృష్ణుడికి బెంగ వచ్చింది. వీళ్ళు అన్ని వ్యసనాలు, వీళ్ళు పెద్ద గొప్ప లక్షణాలు లేవు, పొగడమంటాడు. అందుకని ఏం చేసేట, దారి లేక చివరికి వాడిని తిరుమల రాయలని పడిపోయాడు. అందుకని ఓ చిన్న పద్యంలో తమాషాగా పొగిడాట. అన్న ఆతిగూడ హరుడవే, నీ భార్య పక్కన ఉందనుకో, నువ్వు శివుడు అయ్యా. శివుడికి 3 కళ్ళు, నీ భార్య 2 కళ్ళు, నీకున్న ఒంటి కన్ను కలిస్తే 3 కళ్ళు కదా, నువ్వు శివుడు అన్నట్ట. అంటే ఇక్కడ కూడా నువ్వు ఒంటి కంటాడు అని చెప్పాడు, అంతమించి ఏం చెప్పలా. అన్నాతి కూడా హరుడవే, నీ పక్కన భార్య ఉంటే శివుడివి కదా, ముక్కంటివి కదా. అన్నాతి నీ కూడకున్న అసుర గురుడవే, నీ భార్య పక్కన లేదనుకో, నువ్వు శుక్రాచార్యుడివి, అసుర గురువి. వాడు ఒంటి కన్ను వాడు కూడా. నీ భార్య పక్కన లేకపోతే నువ్వు సాక్షాత్తు శుక్రాచార్యుడివి. అన్నా తిరుమల రాయ కన్నొక్కటి మిగిలగా నీ కౌరవపతివే. ఆ కన్ను ఇంకోటి మిగిలింది, ఆ 2వ కన్ను కూడా పోతే నువ్వు కౌరవపతివి అన్నట్ట, ధృతరాష్ట్రుడు అన్నట్ట. పద్యం చెప్పేశాడని ఆనందపడి వాడు డబ్బులు ఇచ్చి పంపేశాడు ఈయన సంతానం. అలాగా ఒక్కొక్కడి చేత దానం చేయించాలంటే తప్పదు శ్లాఘించటం. ఇందరు ఋషులు వాణ్ణి బాగు చెయ్యాలి, వీడిని ఏమైనా గొప్పవాణ్ణి చెయ్యాలనుకుని ప్రశంసిస్తూ
సామమైన వాక్కులతో మంచి మాటలతో ఇలా అన్నారట. ఏమని? భో భో రాజన్ శృణుష్వత్వం యద్వదామ మహీపతే రాజ్యదేహోపకారాయ ప్రజానాం చ హితం పరం. ఓ రాజా, ఓ మహాప్రభు, నీ రాజ్యము నీ దేహము ఎందుకు అనుకుంటున్నావు? ప్రజోపకారానికి. రాజు ఒకడు రాజు అయ్యాడంటే తన ఖజానా నింపుకోవడానికి కాదు, తాను ఎలా పైకొద్దామా అని కాదు, ప్రజలకి ఎలా సేవ చేద్దామా అని రాజు ఉన్నవాడు అనుకోవాలి. దేహము రాజ్యము ప్రజాహితానికి ఉపయోగించాలి. అది రాజన్నవాడు చెయ్యవలసిన పని, అధికారి అన్నవాడు చెయ్యవలసిన పని. నీకు శుభం కలుగ్గాక, మా మాట విను. యజ్ఞములు ఏమిటనుకుంటున్నావు? యజ్ఞ అంటే మంచి కర్మ. ఈ యజ్ఞకర్మ వల్ల ఇంద్రాది దేవతలకు ఆనందం కలుగుతుంది. తద్వారా త్రిమూర్తులు సంతోషిస్తారు. వారు సంతోషిస్తే ఆకాశంలో మేఘాలు సక్రమంగా వస్తాయి. సక్రమంగా వర్షాకాలంలోనే వర్షిస్తాయి, వేసవి కాలంలో ఎండల్లో వస్తాయి, శీతాకాలంలో చలి ఉంటుంది. ఈ వర్షాకాలం 4 నెలలు సరైన వర్షాలు కురిస్తే చెరువులు, కాలువలు, నదులు సమృద్ధిగా ఉంటాయి. ప్రజలను అవి నాశనం చెయ్యవు. దానివల్ల పంటలు సమృద్ధిగా ఉంటాయి. అంచేత యజ్ఞములు జరిగితేనే ఆ దేశములో కరువు కాటకాలు ఉండవు, సక్రమ వర్షాలు పడతాయి, అకాల వర్షాలు పడకుండా ఉంటాయి. అంచేత యజ్ఞేశ్వరుడు, యజ్ఞభుక్కు, యజ్ఞాధిపతి అయిన విష్ణువుని ప్రసన్నం చేయడం కోసం యజ్ఞాలు చెయ్యాలి. ఆ ఫలంలో 6వ వంతు రాజు అయిన నీకు లభిస్తుంది. నీ రాజ్యంలో యజ్ఞాలు జరిగితే 5 భాగాలు దేవతలకి విష్ణువుకి వెడతాయి, 6వ వంతు నీకు చేరుతుంది. తద్వారా నువ్వు గొప్పవాడు అయిపోతావు. అసలు యజ్ఞం జరగకపోతే నీకు 6వ వంతు శక్తి అందక ఉన్న శక్తి నశిస్తుంది. అందుకు యజ్ఞం చెయ్యాలి. ఆఖరికి సుకుడంతటి యోగి కూడా మళ్ళీ ఎందుకని దేవి భాగవతం లాంటి కథలు విన్నాడు అంటే, ప్రతి కర్మ చేసి తీరవలసిందే. ఎవడు ఏ కర్మ లోపాన్ని చేస్తాడో ఆ లోపం పూడ్చుకోవడానికి మళ్ళీ జన్మించి కష్టాల పాలవుతాడు. ఏమంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మన శరీరం ఉన్నది. ఏ చేతులు 2 ఎందుకు? ఒక చెయ్యి ఉంటే అన్నం తినలేమో మనం? 2 చేతులు ఉంటేనే అందం కార్యక్రమం, 2 కళ్ళు ఉంటేనే ఆ శరీరం, ఆ తల అలా ఉండవలసిందే, ఆ కేశములు ఉండవలసిందే. ఏది వ్యర్థం లేదట శరీరంలో. భగవంతుడి సృష్టి అంత ఆచి తూచి ఎన్ని అవయవాలు ఉండాలి, ఏది ఎలా ఉండాలి అని పెట్టాడు. అందులో ఇంత లోపం వస్తే ఆ శరీరం ఎంత వికృతంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అలాగే ఈ శరీరము లాంటిదే ప్రతి మనిషి యొక్క సాధన. భక్తి, జ్ఞానము, వైరాగ్యము, యోగము, కరణము, కర్మ అనే 6 అంగములు ఉంటాయి ఈ శరీరంలో. ఏది లోపిస్తే వాడు వికలాంగుడే బొమ్మన్నారు. నేను భక్తి తప్ప నాకు ఇంకేమి వద్దంటే వాడు వికలాంగుడు. నాకు జ్ఞానము తప్ప తక్కిన వద్దల్లా వికలాంగుడు. నేను చెప్పిన వాడు కాదు, విష్ణు పురాణంలో సాక్షాత్తు పరాశరుడు చెప్పిన మాట. ఏది లేకపోయినా లోటే. కాబట్టి రాజా, నువ్వు యజ్ఞాలు చెయ్యాలి, ప్రజల్ని పాలించాలి, అన్ని భోగాలు అనుభవించాలి. ఇవన్నీ చేస్తేనే నువ్వు అన్ని అంగాలతో ఉన్నటువంటి మహారాజు. యజ్ఞముల ద్వారా యజ్ఞేన యజ్ఞ పురుషో విష్ణు సంప్రీణితో నృప అస్మాభిః భవతః కామాన్ సర్వానేవ ప్రదాస్యతి యజ్ఞైః యజ్ఞేశ్వరో యేషాం రాష్ట్రే సంపూజ్యతే హరిః తేషాం సర్వేప్సితావాప్తిం దదాతి నృప భూభృతాం. మహారాజా, నువ్వు ఈ విధముగా యజ్ఞాలకు అధిపతి అయిన శ్రీ మహావిష్ణువుని ఆరాధించు. ఆ యజ్ఞాలు చేస్తే నువ్వు విష్ణువు స్వరూపుడివి. రాజు విష్ణువు స్వరూపుడని ఎప్పుడంటారు? కార్యక్రమాలు సక్రమంగా చేస్తే. చేసేవాటిలో అన్ని అక్రమాలు ఉంటే ఇక వీళ్ళు విష్ణువు ఎక్కడ ఉంటాడు? ఉండడు. కాబట్టి 100కి 100 పళ్ళు మహారాజు అంటే విష్ణు స్వరూపుడిని నిరూపించుకో. ఆ భగవంతుడైన హరి ప్రసన్నుడైతే నీ యజ్ఞ కార్యక్రమాలకు ఆనందిస్తే లోకమంతా సంతోషం చెందుతుంది, అన్నీ సక్రమంగా జరుగుతాయి. వర్షాలు, పంటలు, ఎండలు, చలి, వృక్షాలు, పర్వతాలు అన్ని తమ తమ పనులు చేస్తాయి. అనగా వేరుడు పక్కపక్క నవ్వేట. ఆ వేన మహారాజు నవ్వి, ఏమిరా మీ ఇష్టం వచ్చినట్టు కూస్తున్నారు,
మత్తః కోభ్యధికోన్యోస్తి కశ్చారాధ్యో మమాపరః కోయం హరిరితి ఖ్యాతో యో వో యజ్ఞేశ్వరో మతః. ఇందాకటి నుంచి పెద్దవాళ్ళని ఊరుకుంటున్నాను కానీ వాదోపవాదాలు చేస్తున్నారు. నాకంటే గొప్పవాడు ఈ లోకంలో ఎవడు, అసలు నాకంటే పూజ్యుడెవరు? పూజనీయుడిని నేను. అందరూ నన్నే పూజించాలి, నన్ను తప్ప మరొకరిని ఆరాధించడానికి వీలు లేదు. మీరిందాక నుంచి యజ్ఞేశ్వరుడు హరి అంటున్నారా? అసలు ఆ హరి ఎవరు? యజ్ఞాలకు అధిపతి విష్ణు అని చెప్పినవాడు ఎవడు? అసలు ఆ చెప్పినవాడు నాలికి ఖండిస్తానన్నట్టు. బ్రహ్మా జనార్దన శంభు ఇంద్రో వాయు యమో రవి హుతభుగ్గు వరుణోధాత పూష భూమిర్నిశాకరః ఏతే చాన్యే చ ఏ దేవాః శాపానుగ్రహకారిణః నృపస్యైతే శరీరస్థాః సర్వదేవమయో నృపః. బ్రహ్మ గాని విష్ణువు కాని మహాదేవుడైన శివుడు గాని ఇంద్రుడు గాని వాయువు గాని యమ సూర్య వరుణ అగ్ని ధాతృ పూషాది సమస్తమైన వస్తువులు భూమి చంద్రుడు ఇవన్నిటికీ కూడా నేనున్నాను కాబట్టి ఉన్నాయి, లేకపోతే ఏమేమున్నాయి అన్ని నా వంశతో పుట్టినవే, నేనే రాదు అన్నట్టు. వీడు ఇంకా నయ్యం, అసలు నాకు తండ్రే లేడు, బొమ్మలు లేదు. వీడు అంతటి అజ్ఞాని అట. ఆ దేవతలు సృష్టించిన వాడిని నేను. రాజుంటే వాళ్ళు పుట్టారు, లేకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి పుట్టారు? ఒక్క విషయం మర్చిపోతున్నారు మీరు. దేవతలందరూ శాపం ఇవ్వడానికి కృప చేయడానికి సమర్థులా? అలా సమర్థులైతే వాళ్ళంతా ఎక్కడ ఉంటారు? రాజు శరీరంలో ఉంటారు. మహారాజులు అందరూ ఉంటారని. వేరే విష్ణు అన్నవాడు నాకు ఎప్పుడు కనపడ్డు. నేనే విష్ణు అని. ఎందుకంటే నేను రాజుని కనుక. అసలు రాజు అంటే విష్ణువు కాకపోతే రాజు కాడు, కాబట్టి నేనే విష్ణువుని అన్నాడు. అందరినీ రక్షించాలన్నా శిక్షించాలన్నా సమర్థుణ్ణి నేను. కనిపించే ప్రత్యక్ష దైవాన్ని నన్ను విడిచిపెట్టి పరోక్ష దైవాలు తోలికెడతారేమిట్రా మీరు? వద్దు సుమా. రాజే సర్వదేవమయుడు. యముడు నాలో ఉన్నాడు, బ్రహ్మ నాలో ఉన్నాడు, విష్ణువు నాలో ఉన్నాడు, శివుడు నాలో ఉన్నాడు. ఏ బ్రాహ్మణులారా, ఇది తెలుసుకుంటేనే జ్ఞానులు. ఇది తెలియని వీరికి కూడా జ్ఞానం అని ఎవరన్నారు? మీరు జ్ఞానులు కాదు, మీరంతా అజ్ఞానులు. ఏవం జ్ఞాత్వా మయా జ్ఞప్తం యద్యథా క్రియతాం తథా నదాతవ్యం నయష్టవ్యం నహోతవ్యం చ భోద్విజాః భర్తృశుశ్రూషణో ధర్మః యథా స్త్రీణాం పరో మతః మమాజ్ఞాపాలనం ధర్మో భవతాం చ తథా ద్విజాః. ఇది తెలుసుకున్నాను కాబట్టే నేను తప్ప మరొకరి ఈ సృష్టిలో దైవం లేదనుకున్నాను కాబట్టే నేనేమన్నా దానం చెయ్యొద్దు, యజ్ఞం చెయ్యొద్దు, పూజలు చెయ్యొద్దు అన్నీ నేనే అన్నాను. యజ్ఞంలో వేసే నెయ్యి దానం అన్నీ నాకే, ఇంకెవరికి వద్దన్నాను. ఇక మీదట నేను ఏం ఆజ్ఞాపిస్తే అదే చేయండి, మీరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. నేను చెబితే ధర్మం. స్త్రీకి భర్తను సేవించడం పతివ్రత లక్షణం, ఇంకంతకంటే ధర్మం లేదు. అలాగే రాజును సేవించడమే ప్రజల యొక్క లక్షణం. మీ అందరూ నన్ను సేవించడం తప్ప మరొక ధర్మం మీకు లేదు. ఒకవేళ ఉందన్నారా వాళ్ళని చంపేస్తా. ఈనాటి నుంచి ఈ ప్రజలందరి యొక్క ధర్మం ఇదిగా భావించండి. ఋషులు అన్నారట, మహారాజా అయ్య బాబోయ్ ధర్మక్షయం అయిపోతుంది, మీరు ఇలాంటి ఆజ్ఞలు ఇవ్వకండి. ఈ భూమండలం అంతా కూడా యజ్ఞస్వరూపం. యజ్ఞం లేకపోతే భూమి లేదు. కర్మాచరణం చేయకపోతే లోకంతో నిష్కర్మలు అయిపోతుంది. అంతా నిష్కర్మ కుదరదు. భగవంతుడు ఏమన్నాడు? కర్మానుష్ఠానం చేయాలన్నాడు. కాబట్టి యజ్ఞకర్మలకు వ్యతిరేకంగా వెళ్ళకు నాయన అన్నారట. పదే పదే చెప్పినా వెళ్ళలేదు. దాంతో వాళ్ళకి విసిగెత్తి వెళ్ళిపోయారు. చీవిడికి చెప్పడం, మూర్ఖుడికి చెప్పడం అనవసరం అనుకుని తమ దారిని తాము వెళ్ళిపోయారు. విజృంభించాడు వాడు. హరినామస్మరణం చేస్తే నాలుకలు తగ్గొట్టాడు. యజ్ఞం చేసిన వాళ్ళని చంపేశాడు. శివనామస్మరణం చేస్తే చాలు కళ్ళల్లో కారం కొట్టాడు. ఈ విధంగా లోకమంతా అరాచకం ప్రబలింది. శత్రువుల్ని మాత్రం జయించేవాడు వీడు. దొంగలను అరికెట్టేశాడు. దొంగతనం చేస్తే చంపేశాడు. దొంగ తూనికలు చేస్తే కేజీ పప్పుకి 30 కేజీ అమ్మాడు అనుకోండి. ఎవడన్నా తూకంలో 1/4 కేజీ తేడా వస్తే వీడి శరీరం కోసి ఆ మాంసాన్ని కప్పంగా తీసుకునేవాట. దాంతో
వీడి రాజ్యంలో దొంగ తూనికలు చేసేవాళ్ళు లేరు, మోసం చేసే వ్యాపారులు లేరు, అంతా బానే ఉంది. కానీ వీడు మాత్రం నాస్తికత్వం ప్రబలింపజేశాడు. వేదాలు లేవు, ధర్మాలు లేవు, నేను తప్పేమి లేనట్టు. అంటే కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, కొన్ని దుర్మార్గపు లక్షణాలు ఉన్నాయి. ఇలా జరుగుతూ ఉన్నది. క్రమేపీ మూర్ఖుడు కప్పములు కట్టించుకుంటూ ప్రజల వల్ల ఏ కార్యక్రమాలు చేయకుండా చేసేస్తే లోకమంతా క్షామం బయలుదేరిందట. 5 ఏళ్ళు ఎక్కడైనా యజ్ఞం జరగకపోతే అక్కడ అతివృష్టి అనావృష్టి వచ్చి నాశనం అయిపోతుందట. వర్షాలు కురవలసిన టైం కురవవు. తీరా పంటలు వేసుకుని అతి కష్టం మీద ఏ బోరో వేసుకుని నీళ్లు పెట్టుకుని పంట చేతికి వచ్చే టైంకి వర్షం వచ్చి మొత్తం పంటంతా కొట్టుకుపోతుందట. ఇది అతివృష్టి అనావృష్టి అంటే. అవి ప్రబలాయి. మనిషి తినే క్షామం వచ్చింది. ధర్మం లేదు, దొంగలు పెరిగిపోయారు. క్రమేపీ ప్రజలు దొంగ తూనికలు చేయడం మానేసి అసలు రాళ్లే దొంగరాళ్ళు తయారు చేశారట, ఎవరికి అందకుండా. ఈ తూనికల మీద అధికారుల్ని కూడా కొనేయడం మొదలు పెట్టారట. ఎప్పుడైతే అరాజకత్వం ప్రబలిందో రకరకాల మార్గాలు. ఎప్పుడు దొంగడికి ఎక్కువ లక్షణాలు ఉంటాయి. ఎప్పుడు పట్టుకునేటటువంటి రక్షకుడికి ఒకటే మార్గం ఉంటుంది, కానీ దొంగలకి వేల మార్గాలు ఉంటాయి. చూడండి, మనకి సెక్యూరిటీ ఉంటారు కూడా ఈ మినిస్టర్లకి. వాడు ఎంతసేపు ఇటు చూస్తుంటాడు, కానీ కూడా చంపడానికి వచ్చేవాడికి 1000 మార్గాలు. ఎంచేతంటే వాడు 1,00,000 మార్గాలు ఏ మార్గంలో వస్తాడు వీడికి ఏం తెలుస్తుంది. మోసానికి మార్గములు ఎక్కువ, అవినీతికి మార్గాలు ఎక్కువ, న్యాయానికి మార్గాలు తక్కువ. కనపడటం చాలా కష్టం, పాలించడం కష్టం. అందువల్ల లోకమంతా అవినీతిమయమైపోయింది. దాంతో భూలోకమంతా ఆ ఒక రకమైన దుర్వాసన ప్రబలిపోయిందిట. దేవాలయాలు మూతబడిపోయాయి. బ్రాహ్మణోత్తములంతా అడవుల్లో పాలైపోయారు. యజ్ఞాలు లేవు. దేవతలంతా విసిగెత్తిపోయి పాషాణ వర్షము, అగ్నివర్షం కురిపించారు. అడవులు తగలబడిపోతున్నాయి, ఇళ్ళు కూలిపోతున్నాయి. మనిషిని పీక్కు తినే స్థితి వచ్చింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇక ప్రళయం వచ్చేసిందా అన్నంత భయంకర స్థితి ఏర్పడిపోయింది. ఎవడు సుఖంగా లేడు. అప్పుడు మహర్షులు, ఉత్తములైన మహర్షులంతా అడవిలో ఒక చోట చేరారు. ఈ మూర్ఖుడు మనం చెప్పిన మాట వినడం లేదు. ఒకవేళ వినకపోతే ఏం చేద్దాం, చెప్పి చూద్దాం రండి అని అంతా మళ్ళీ బయలుదేరి వచ్చారు. ఒరే, వీళ్ళు నాకేదో ధర్మాలు చెప్పడానికి వస్తున్నారు, వీళ్ళందరినీ గంటి ఇంట్రా బయటకు అన్నట్టు భటులతోటి. దాంతో మునులు కోపం వచ్చేసింది. తతస్తే మునయ సర్వే కోపమర్ష సమన్వితాః హన్యతాం పాపయిత్యూచుస్తే పరస్పరం. మనము ఎంత చెప్పినా వినే మూర్ఖుడు కాడు వీడు. ఈ మూర్ఖుడు చెబితే వినడు. అంచేత ఈ రాజుని, ఈ దుర్మార్గుడైన వేణుణ్ణి హన్యతాం చంపేయండి అన్నారట అని కమండలాల్లోంచి నీరు తీశారు. తీసి ఈ నీచుడు నశించుగా కాని మీద చల్లారు కొంతమంది. యో యజ్ఞ పురుషం విష్ణుం అనాది నిధనం ప్రభుం వినింద్యంత్యవ అధర్మాచారో నసయోగ్యో భవపతి ఇత్యుక్త్వా మంత్రపోతైస్తైః కుశైర్మునిగణా నృపం నిజఘ్నుర్నిగతం పూర్వం భగవన్ ఎంతనాదినా. ఈ నీచుడు అనాది పురుషుడు, యజ్ఞ పురుషుడు అయినటువంటి భగవంతుడు వాసుదేవుడిని నిందించాడు. ఈ అనాచారి భూమికి రాజుగా ఉండడానికి తగడు, వీడిని చంపండి అని కొంతమంది ఋషులు, దర్భలుంటాయి కూడా కుశలు, ఈ దర్భలు మంత్రించి వేసి కొట్టేశారట. అదేంటంటే అవి దర్భలు ఇంతంతుండే గడ్డిపోకలు, అవి తగలడం, ఈ నీళ్లు మీద పడడంతో ఢామ్ అనే శబ్దంతో కొప్పు కూలిపోయేటువంటి శరీరం అలా నేల మీద పడిపోయి చచ్చిపోయాడు, ప్రాణం పోయిందంతే. ఈ విధంగా మంత్ర పవిత్రములైనటువంటి అత్యంత శక్తివంతములైన ఆ వాక్కులతో శాపం ద్వారా చంపేశారు ఋషులు. వాడిని ఆయుధాలక్కర్లా, పరమజ్ఞానులకు ఉత్తములకు వాక్యే ఆయుధం అన్నారు. అందుకనే జ్ఞానులను, నిరంతరం తపస్సంపన్నులైనటువంటి వాళ్ళని కనలించకూడదు. వాళ్ళు కోపం వచ్చి కబుక్కుని తిట్టారంటే దానివల్ల నాశనం ఎక్కువ ఉంటుంది అవతల వాడికి. అందుకే ఉత్తములకు కోపం తెప్పించకూడదు. తెప్పించాడు, చచ్చిపోయాడు. అప్పుడు మునీశ్వరులంతా వీడు చచ్చిపోయాడురా, ఏం చేద్దాం అనుకుంటూ ఉండగా తూర్పు నుంచి, దక్షిణం నుంచి, ఉత్తరం నుంచి, 4 వైపుల నుంచి కూడా పెద్ద దుమ్ము పైకి రావడం మొదలెట్టిందిట. ఏమిటి దుమ్ము అనగా వశిష్ఠ మహర్షి అన్నాడు,
వేణ మహారాజు గారు చచ్చిపోయాడని తెలిసిపోయింది అప్పుడే నిమిషాల మీద. దొంగల ముఠాలు ఉన్నాయి. ఆ దొంగల ముఠాలన్నీ నగరం దోచుకోవడానికి బయలుదేరి వస్తున్నాయి. ఎక్కడెక్కడి నుంచి గుర్రాల మీద దండు బయలుదేరి. రాజు లేని రాజ్యాన్ని దొంగలు దోచుకోవడానికి ప్రయత్నించడం సహజం. కాబట్టి ఆ దొంగలు 4 వైపుల నుంచి వచ్చి మొత్తం ఈ రాజ్యం అంతా దోచుకుపోదాం అనుకుంటున్నారు. అంతో ఇంతో మిగిలిన ప్రజల సంపద పట్టుకుపోతారు. కాబట్టి ఇప్పుడు ఈ రాజ్యం అంతా ధ్వంసం అయిపోయేటట్టుంది. ఎలాగా అన్నారట తక్కిన ఋషులు. అప్పుడు అందరిలోనూ ఉత్తముడైనటువంటి అంగిరసుడనే మహర్షి ఒకడు లేచి, రాష్ట్రం ఎప్పుడు రాజ్యహీనంగా ఉండకూడదు, రాజు లేని రాజ్యం మంచిది కాదు. రాష్ట్రేతులోకైరారబ్ధం పరస్సాదానమాతురై దేశాముదీర్ణ వేగానాం చోరాణం మునిసత్తమగా. రాజు లేకపోతే దొంగలు ప్రబలుతారు, ధర్మం ఇంకా నశిస్తుంది, బలవంతుడు బలహీనుడిని కొల్లగొడతాడు. ఒక్క ముక్కలు చెప్పాలంటే అల్లకొల్లలో ప్రభుత్వం లేకపోతే పాలన ఎలాగా స్తంభించిపోతుంది, సక్రమంగా సాగదు. ఉన్నవాడు నీచుడు కాబట్టి వాడిని చంపేశాం మన మంత్రాలతోటి. ఏం చేద్దామని అనుకోవద్దు, వీడి శరీరాన్ని తీసుకెళ్ళిపోయి చిన్న కవ్వాన్ని మంత్రంతో సృష్టిద్దాం, ఆ తొడలు చేతులు ఇవన్నీ బాగా చిలుకుదాం, అప్పుడు అందులోంచి ఎవడో ఒక పుడతాడు, రండి అన్నారట. అప్పుడు కొంతమంది ఋషులు మంత్రములతో నీళ్లు తీసుకొచ్చి వాడి శరీరం మీద చల్లారు. ఆ శరీరం మెత్తగా అయిపోయిందిట. మెత్తగా అయిపోతే ఏంటంటే ఏదైనా కర్రగా నది పెట్టగానే అందులో దిగిపోతుంది అనమాట. అలా మెత్తదనం తయారు చేసి ఒక మంత్రపూతమైన కవ్వం సృష్టించారట. ఆ కవ్వం తీసుకున్నారట. మొట్టమొదటి ఏం చేశారట, మమంత ఊరూరం పుత్రార్థమనపత్యత, వాడి తొడని చిలకడం మొదలు పెట్టారట. ఆ తొడ మీద కవ్వం పెట్టి ఎడమ తొడ మీద ఇలా చిలికారు, కవ్వం మజ్జిగ చిలికినట్టుగా. ఆ తొడ లోపలికి కవ్వం చొచ్చుకుపోయింది. అలా తిరగ్గా మాంసం అంతా ముద్ద అలా ఇలా కదిలిందట. అదొక విచిత్ర ప్రక్రియ చేశారు మంత్రోచ్చారణలతో. ఎంతలో ఆ తొడలోంచి, ఎడమ తొడలోంచి ఒకడు పుట్టుకొచ్చాట. వాడు ఎలా ఉన్నాడు అంటే, మధ్యమానాత్ సముత్తస్థౌ తస్యోరో పురుష కిలః దగ్ధస్థోణా ప్రతీకాశః కర్వాటో అస్య అతిహ్రస్సకః. ఆ ఎడమ తొడలోంచి పుట్టాడు ఒకడు. కటిక చీకటి అలా పుట్టింది అన్నట్టుగా ఉన్నాడు. అంత నల్లగా ఉన్నట్టు వాడు. పూర్తిగా కృష్ణవర్ణంలో నల్లగా పుట్టాడు. పొట్టిగా ఉన్నాడు. చేతులు కొంచెం ఇలా కురచగా ఉన్నాయి. కాళ్ళు పొట్టిగా ఉన్న మంచి బలంగా ఉన్నాడు వాడు. జుట్టంతా రాగి రంగులో ఉంది. ఎర్రని లక్షణాల పురుషుడికి రాగి మీసాలని రాగి మీసాలతో పుట్టాడు. ఈ విధంగా పొట్టిగా, లావుగా, అతి విచిత్రమైన ఆకారంతో, ఎత్తుపళ్లతో ఒక నల్లని వికృత పురుషుడు పుట్టాడు. అతి భయంకరాకారుడు. అసలు వాడిని చూస్తే తోడు భయం వేస్తుంది, అంతలా ఉన్నాడు వాడు. వాడు పుట్టి పుట్టడంతో ఆ పళ్ళు ఆడుస్తూ ఎత్తుపళ్ళని మిట్టపళ్ళని వాళ్ళతో అన్నట్ట, కింకరోమి, నేనేం చెయ్యాలి, నేను ఎందుకు పుట్టించారు, ఇతి తాన్ సర్వాన్ స విప్రానాక చాతుదహ నిషీదేతి తమూతుస్తే నిషాదస్తే నశోభవత్. ఓ మహాత్ములారా, జ్ఞానులారా, నన్ను పుట్టించారు కదా, నేనేం చెయ్యాలి అన్నట్ట. వెంటనే వీళ్ళు, నిషీద, ముందు కూర్చోరా బాబు, నీవు నిలబడకన్నారట వాళ్ళు. నిషీద అంటే కూర్చో అనగానే వాడి పేరు నిషాదుడు అయిపోయింది. ఆ నిషాదుడు అలా కూర్చున్నాడు. వీడికి నిషాదుడు అని పేరు పెట్టాం, కాస్త పర్వాలేదనుకుని, ఒరే నువ్వు ఈ చచ్చిన వాడి పాపాల రూపంగా పుట్టావు, వీడు వేదాలను తిట్టాడు, ఆ దోషం అంతా నల్లగా ఈ మెట్టపళ్లతో, ఈ దిక్కుమాల చేతులు కాళ్లతో వికృతంగా పుట్టావు నువ్వు. ఈ ప్రజల్ని పాలించడానికి నీ ఆకారం పనికిరాదు, నీలో తేజస్సు లేదు, అంచేత నువ్వు ఇక్కడ ఉండడానికి పనికిరావు, పో, ఎక్కడికి పోతావు అన్నారట. మీరు ఎక్కడికి పోమంటే ఎక్కడికి పోతాను, నేను పాప ప్రభావంగా పుట్టినా మీరేం చెబితే చేస్తానన్నట. ఓ పంచేరా, నిషాద మునిశార్దూల పాపకర్మోపలక్షణాః తతస్తత్సంభవాజ్జత వింధ్యశైల నివాసినః. వింధ్య పర్వతం మీద పరమ పాపాత్ములైన కొంతమంది బోయేవాళ్ళు ఉన్నారు, కిరాతకులు. వాళ్ళు పరమనీచులు. ఆ కిరాతకులందరికీ నాయకుడుగా
నిషాదుడని పేరు కలిగిన నువ్వు వాళ్ళకి నాయకుడు లేదు. కొంగలు పెట్టలు వాటి పచ్చి పచ్చి వాటి కొట్టుకు తినేస్తూ ఉంటారు. ఆ జాతిని అదుపులో పెట్టు. వాళ్ళు నగరాల మీద పడిపోయి రైతుల మీద పడి వాళ్ళని ధ్వంసం చేసి కొల్లగొట్టకుండా విల్లులు మొదలైన వాటితో వాళ్ళని నాశనం చేయకుండా నువ్వు నాయకుడిగా వాళ్ళని అదుపులో పెట్టి ఉంచు. వాళ్ళు విజృంభిస్తే వాళ్ళకి లోకానికి నష్టం. అప్పుడు లోకం అంతా అల్లకల్లోలం అవుతుంది. అనగా అయ్యబాబా మీరు చెప్పినట్టే చేస్తాను, మా జాతి మా ఉండే కోయి వాళ్ళందరినీ ఆకట్టి వాళ్ళకి రాజై నా అనుజ్ఞ లేకుండా పర్వత ప్రాంతం దాటి వెళ్ళొద్దు, సామాన్యులు ఈ పంటలు పండించుకునే రైతులను దోచుకోవద్దు అని హెచ్చరించి వాళ్ళందరినీ జాగ్రత్తగా అదుపులో పెట్టాడు. ఈ విధంగా నిషాదుడు వేరుడు యొక్క పాపస్వరూపంగా పుట్టి ఆ పాపాన్ని వేరుడికి విడిచిపెట్టించేశాడు. ఎప్పుడైతే ఈ నల్లవాడు పుట్టాడో దాంతో వేరుడి శరీరం కాస్త పవిత్రంగా ప్రశాంతంగా తయారైంది. అంతవరకు వాడి శరీరం వికృతంగా ఉండేది, కానీ వాడిలో పాపం పోయిందిగా ఈ రూపంలో బయటకు వచ్చేసి దాంతో వాడు కాస్త శరీరం. వీళ్ళు ఏం చేశారట, మరి తొడ చిలికితే అందులోంచి నిషాదుడు పుట్టాడు. ఇప్పుడు మనందరినీ పరిపాలించే ఒక మహారాజు కావాలి. మహారాజు కావాలంటే ఏం చేద్దాం అనగా వశిష్ఠ మహర్షి చెప్పాట, కుడి చెయ్యిని చిలకండి, తస్యైవ దక్షిణం జ్ఞానులారా లోకాన్ని అనుగ్రహించేవాడు పుడతాడు. పాపాలు పోయాయిక లోకాన్ని మరి చక్కగా కాపాడేవాడు కావాలి. హరి అంశతో జన్మించేవాడు, విష్ణువు యొక్క అంశతో జన్మించేవాడు కావాలి. అలాంటి వాడు రావడానికి కుడి చేతిని చిలకండి అని ఉత్తమమైనటువంటి ప్రజోత్పత్తికరములైనటువంటి మంత్రములను, ఋగ్వేద మంత్రములను, అథర్వణ వేద మంత్రాన్ని చదివేట. అప్పుడేం జరిగిందో రేపు సాయంత్రం 6:30కి ముచ్చటించుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.